నేను మామిడికాయలు పాయసం కాస్తున్నాను. ఎలా కాస్తాననేది చూసేయండి. సగ్గుబియ్యం అన్నమాట, సన్న సగ్గుబియ్యం. మామిడికాయ గుడ్డు వేస్తాం. తినే మామిడికాయ, పచ్చడి మామిడికాయ కాదు. మామిడికాయ గుజ్జు, ఇప్పుడు సేమియా వేసేస్తున్నాను. కొంచెం పంచదార వేస్తాను. ఒక 5 స్పూన్లు వేస్తాం దీంతో. మామిడి గుజ్జు వేస్తున్నాను. పిల్లలు చాలా టేస్టీగా తింటారు, ఎందుకంటే మామిడికాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను పిల్లలకి అన్ని కలిపి పెడుతూ ఉంటాను, ఎందుకంటే ఒక్కసారి మనం విడిగా వండితే వాటిని ఇష్టపడరు. మన ఆ పేరెత్తితేనా ఇదా, ఈ కూర ఇవి తినాలా అన్నట్టు మాట్లాడతారు. అందుకని మనం చెప్పకుండానే కలిపి పెట్టేసాం అనుకో, వాళ్ళకి హెల్త్కి మంచిది, తినేస్తారు. నేను పాలు పోసేస్తున్నాను. మీ తీపి స్వీట్కి తగ్గట్టు వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం తక్కువైనా పర్వాలేదంటే నేను కొంచెం ఇది గుజ్జులో వేసాను, కొంచెం దానిలో వేసాను. నాకు ఎక్కువైనా తక్కువైనా తినేస్తారు. అయిపోయింది.
మామిడికాయ పాయసం. నేను జీడిపప్పు అది పైనేసి డెకరేట్ చేసి నేను అలా అయితే చూపించాను. చూడండి ఇందులో కలిసిపోయి తింటుంటే టేస్ట్ కావాలి మనకి. అవి నేను అదే చూస్తాను. మళ్ళీ మీరు ఇలాగే చేసుకున్నా కానీ మీకు టేస్ట్ అనేది తెలియాలి. మీకు బాగుంది నచ్చిందనుకో, అందరికీ నచ్చిందనుకో, మీరు ఇంకా కొంతమందికి చెప్తారు. నేను మనం చేసేది ఏదైనా టేస్ట్‌గా చేయాలి. నేనైతే పైన చట్నీలు వేసిన, పాయసం చేసిన, ఇంకేదన్నా సరే చేయను. పైన మాత్రం డెకరేషన్ చేయను. నేను ఎలా చేశానో అలాగే చూపిస్తాను. అంతే టేస్ట్‌గా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పాయసం టేస్ట్ చూసి చెప్తాను. మామిడికాయ పాయసం. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.